श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः शंडिगाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 93వ రోజు ప్రవచనం. ఇవాళ కేవలం కాళహస్తీశ్వర మహాత్మ్యమును మాత్రమే చెప్పుకుంటాం. ఎందుకంటే 7:47 తర్వాత మనం ఈ సోమవారం మన కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఆ బ్రహ్మదేవుడి కొడుకులు దురాగత దురంత దుర్మార్గ మనం వింటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు మంచివాళ్ళు అయినంత మాత్రాన కొడుకులు కావాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొన్ని పరమ రహస్యాలు ఉన్నాయి. సభలో ఎంతవరకు చెప్పవచ్చో అంతవరకు మాత్రమే నేను చెప్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు విడిగా కలిసి నన్ను కలుపుకొని చెప్తాను. మహాదేవ్ 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 చెప్పండి. ఈ పద్యంలోనే కొన్ని రహస్యాలు. భాండాగారములెల్ల అన్యత. వాళ్ళు ఈ వింధ్య పర్వతంలో కొన్ని ప్రదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళ భాండాగారం ధనాగారం ధనం దాచుకునేటువంటి అవి నింపేశారు. దేంతో నింపేశారు? అయ్యా అన్య ధనములు పరుల ధనములతో నింపేశారు. వీళ్ళు సంపాదించింది ఏం కాదు. వీళ్ళు అప్పటికే దిక్పాలకుల యొక్క పట్టణాలను ఆక్రమించుకున్నారు. ఆ దిక్పాలకుల దగ్గర ఉన్నటువంటి వస్తువులు మంచి మంచి వస్తువులు వీళ్ళకి నచ్చినవి ఎవరు వీళ్ళు ఆపలేరు. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ నింపేశారు. తర్వాత 2 బందీగృహ ప్రాపిత చండాలావధి కాంత ఆత్మకుల యోషాలు. వీళ్ళకి ఏం చేశారంటే బందీకృత చెరసాల్లో పెట్టేశారు. ఎలా చేశారు? చండాలాంగనలు. ఎవరు? ఆత్మకులరత్నములు. ఇంతకు పూర్వం వరకు ఇంకోళ్ళకి కులవధువులుగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి బందీకృతులు చేసేసి వీళ్ళ దాంట్లో పడేశారు. అలాగే ఎలాగ పడేశారంటే చండాలాంగనలాగా పడేశారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మంచి కులవధువులు, కులాంగన కులాంతస్థ అని చెప్పినట్టుగా సత్కులములో జన్మించిన వాళ్ళు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళి ఇలా చేసేసి అంటే వాళ్ళని మామూలు ఒక ఇంటికి అమ్మేశారు. హౌస్ అంటారు సరే, ఆ హౌస్ లో అమ్మేశారు. బ్రో హౌస్ అలా చేసి పడేశారు వాళ్ళు. తర్వాత అది సత్క్రియల్ చండక్రియల్. వాళ్ళు చేసే మంచి పనులు ఏంటంటే దుర్మార్గాలు, క్రూరము, పరహింస. పరుల్ని హింసించటే వాళ్ళు చేసే మంచి పని. 2 సర్వ జంతువులు భోజ్యశ్రేణి. వాళ్ళది అది సింహమా, పులి, ఏనుగ, నక్క ఏమీ లేదు. అన్ని రకాల జంతువులు. అది గోవ,
గోవైనా సరే, వృషభమైనా సరే, ఏదైనా సరే అన్ని జంతువుల్ని తినేస్తారు వాళ్ళు. సర్వ జంతువులు భోజ్యస్సరే, వాళ్ళు భుజింపదగినటువంటి సమూహం. అంటే ఇది తినచ్చు, ఇది తినకూడదని కూడా లేదు. చివరికి గోమాంసంతో సహా తినేసారు. ఇవన్నీ ఏం చెప్తామని అన్ని తినేసారు. ఏది భయంకరమైన సింహ, శరభ, శార్దూల, ఏను ఈ మాంసాలతో పాటు సాధు జంతువులైనటువంటి, హీన జంతువులైనటువంటి కుక్క, పంది ఇవన్నీ కూడా తింటారు. తర్వాత కాదంబరి భాండ వ్రాతము అది పేయమై. కాదంబరి భాండవ్రాతము పేయమే. ఎలా ఉందంటే కాదంబరి అంటే కళ్ళు, ఎప్పుడు నిరంతరము ఆ మత్తులో ఉండేవాడు, మత్తులో తూగుతూ ఉండేవాడు. తర్వాత పేయమై అంటే తాగడానికి గురిగా అట్లా ఉండంగా తనరా పాపస్వాంతులై, అంటే పాపముతో కూడినటువంటి మనస్సుతో ఎక్కువ. ఇక్కడే కులవధువులు చండాలంగనలు అనే దాంట్లో మీరు కొన్ని ఒక హింట్ గా చెప్తాను, ఆ తెలుసుకుని వాత్సాయన కర్మసూత్రాలు ఏమి చెప్పారంటే ప్రకరణం 4-5 ఉంటుంది. కులవధువులతో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులతో నువ్వు సంగమించవలసి వచ్చినప్పుడు ఆ తీరు వేరుంది, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఆ తీరు వేరు అనమాట. అందుకు ఆ మాట చెప్పింది. నువ్వు ఒక చండాలాంగనతో సంగమించినట్టు కులవధువుతో సంగమించుకోవడం నేరం, పాపం. మరి ఎలాగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సభలో చెప్పలేము. ఒకే పద్ధతి అందరికీ ఉండదు, ఒక్కొక్క పద్ధతి. అవి తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రవర్తించాలి. ఆయన అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఒక ఇంటిగా ఇచ్చారు. ఇవి ఎలా ఉంటాయి, చదువుకోవాలి లేదా పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. మహాదేవ్ చెప్పండి. శారది చూసారా, ఈ పద్యాలన్నీ కూడా శారదూలం తేపులు రాశారు. అంటే పెద్ద పుల్లాగా ఉన్నారు వాళ్ళు, ఏనుగు మదవికి ఉంది. ఇలా వీళ్ళు బాధలు పెడుతున్నారు. ఆ బాధలు పడలేక భూరమణి అంటే భూదేవి శోకాక్రాంతయ్యే, శోకముతో నిండిన మనస్సు కలిగినటువంటి ఆ భూదేవి మూర్ధావీతి పాణి పద్మములతో, మూర్ధ అంటే ఇలా పైన ఆ మూర్ధన్యం మీద ఇలా బద్ధ కనిపించినటువంటి అరుణ పాణిపత్ అంటే ఎర్రటి కమలముల వంటి చేతులు ఇలా పెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి నియమై, నీ కొడుకు ఈ ఆ భారం భరించలేకపోతున్నావు, ఈ భూభారం భరించలేకపోతున్నావు. వచ్చాను, వచ్చి బ్రహ్మదేవుడి దగ్గర, ఓ దేవా జగం బెల్ల అది జగం బెల్ల క్షాబుద్ధి నివ్వరింపు. జగమెల్ల క్ష అంటే మనం ఓర్పు, సహనం, నివ్వరింపు. చూడవయ్యా, భూదేవి అంతా కలిసి అంతా కళ్ళకల్లలో అయిపోతుంది. ఇప్పుడు మనం అప్పుడప్పుడు భూభారం పెరిగింది అంటున్నాం. జనాల వల్ల భూభారం పెరగండి. జగం బెల్ల రక్షాబుద్ధి, అది జగం బెల్ల రక్షాబుద్ధి అంటే జగముల్ని రక్షించవయ్యా. జగములు అల్లకల్లో ఇప్పుడు భూభారం పెరిగింది. భూభారం పెరిగిందంటే అర్థం ఏంటి అంటే ఒక కొండ కంటే ఎక్కువ బరువు ఉంటారండి ఒక 1 కోటి మంది మనుషులు ఉండరు కదా. కొండ మహానుడు ఎవరెస్ట్ శిఖరం కంటే బరువు ఉంటారా? మరి అదే మోయగలిగినటువంటి భూమిదేవి మనుషులు ఎందుకు మోయాలంటే అటువంటివి ఎన్నైనా భరించేస్తుంది. పాపాత్మని
ఈ పాపాత్మలు పెరిగినప్పుడే భూభారం పెరుగుతుంది. కాబట్టి జగంబుల నెల రక్ష నివ్వరింపు జగంబెల్ల రక్ష రక్షణ రక్షించు జగం రక్షించు. అదేమిటి నీ రక్ష అంటే నీ కొడుకులు కదా, కనీసం తండ్రి మాట వింటారేమో అని. అది నీ చేతులచే కాలెంజుమి నువ్వు అనొచ్చు. ఏమిటి ఎందుకు రక్షించాలి, బానే ఉంది కదా అంటే, జగములు ఇలా కాలిపోతున్నాయి, మలమలా మారిపోతున్నారు. అటు జంతువులుగా, కుల స్త్రీలుగా, ఋషులుగా, ఏదో తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు గాని, దిక్పాలకులు గాని అందరూ కాలిపోతారు. ఎవరి వల్ల? నీ శుద్ధి, నీ కొడుకు. నీ శుద్ధులు అనేది చాలా గొప్ప మాట. తెప్పి పొడుపులు నీ కొడుకులు అయ్యా, నీ కొడుకులు. నువ్వేమో సృష్టి చేస్తున్నావు, వాళ్ళు సంహారం చేస్తున్నారు. నీ సృష్టికి అర్థం ఏముంది? మహాదేవ కాబట్టి జగంబెల్ల రక్ష అని వరకు నీ సుతులచే కాలి, నీ సుతులతో కాలిపోతాం చూడ సుమి చూడ అంచు ఇక్కడ ఇంకోటి భాషాబద్ధుండగు బ్రహ్మదేవుడు. భాషాబద్ధుడు అంటే సరస్వతీదేవికి వశవర్తి, సరస్వతీదేవికి లొంగిపోయింది. అలా లొంగిపోవడం వల్ల కలిగి ఈ దరిద్రం అంతా వచ్చింది. కవులండి వాళ్ళు, బ్రహ్మదేవుడు రాయొచ్చు లేదా చతుర్ముఖుడు రాయొచ్చు. భాషాబద్ధుడైన ఆయన్ని చూసి అంటే ఆ సరస్వతీదేవికి వశం అయిపోయినటువంటి. దీన్ని కరెక్ట్ గా మీకు హిందీలో చెప్పాలంటే జోరుకా గులాం అంటారు. ఇంగ్లీష్ లో మీకు చెప్పాలి హెన్పెక్ట్ హస్బెండ్, హెన్పెక్ట్. ఈ తెలుగులో చెప్తే బాగుంటుందని నేను చెప్పాలి. మీకు 2 భాషలో చెప్పేసాను, జోరుకా గులాం ఆర్ మన హెన్పెక్ట్.
ఈ హెంపెక్డ్ మన చూసి ఆ భాషాబద్ధుడైన బ్రహ్మదేవుని కని విజ్ఞాపించి ఘోషించి ఏడుస్తూ విన్నపం చేస్తూ నీ కొడుకు వల్ల కాలిపోతుంది అయినా దీన్ని రక్షించాలి అని ఈ రెండు చేతులు ఇలా పైకి పోయి చేస్తే కందబది ఆ ఆర్తనాదమునకు అవి చేసే ఆర్తనాదుడు తోయ జగత్తుడు కరుణతో కరుణతో దయ పుట్టి భూదేవిండాయంగా పిలిచి ఆవిడ అక్కడ నుంచి విజ్ఞాపన చేసుకున్నాం. అయ్యా నాశనం అయిపోతుంది నాయన, అమ్మా భూమాత ఇట్రా. ఇప్పుడు ఎవరి మీద మన ప్రేమ కొంచెం దగ్గరికి పిలుచుకుంటాం. ఆ దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది ప్రేమచంద్ర, దయాచంద్ర, కరుణచంద్ర. కాబట్టి దగ్గరికి పిలిచి రామ్మ దగ్గర అని దగ్గరికి పిలుచుకున్నామండి. ఈ నిమిషమున నీకు మెచ్చనది. ఈ క్షణమే, ఈ నిమిషం అంటే ఈ క్షణంలోనే ఇప్పుడే నీకు మెచ్చనరింతలు, నువ్వు సంతోషపడేది నీకు మెచ్చనరింతలు. నా కొడుకుల వల్ల కదా కాలిపోతుంది. ఈ కాలిపోయేటువంటి కొడుకులు ఇక ఉండకుండా చేస్తారు. ఇదండి మనం నిజంగా ఒక కాలు మంచి గంధంలోను ఇంకో కాలు అగ్నిహోత్రంలోను పెట్టుకుని వాడు తప్పు చేసిన వాడు నీ వాడైనా ఇది తప్పని చెప్పగలుగుతాడు. నీ కొడుకు కావచ్చు. బ్రహ్మదేవుడు ఎంత గొప్ప పని చేశాడంటే తన కొడుకుల్ని తనే చంపించి అవతల పారేసి నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు చెప్తాడు, ఇక నా కొడుకులను వదిలి చూడొద్దు, చంపేయాలి. ఇది భారతదేశం. తప్పితే మావాడు ఏదో తెలియక చేశాడు అని అయినా ఆగండి, వాళ్ళు అలా చేశారు. మనం ఎదుటి వాడి మీద నేరం నొప్పారు, ఎదుటి వాడి మీద నేరం నొప్పారు. చెప్పండి. ఇదిగో బ్రహ్మదేవుడు ఇప్పుడు ఇంకో కొడుకుని పుట్టాడు. ఆయన పేరు ఉగ్రుడు. ఈ ఉగ్రుడు అనేవాడు వెళ్ళి 30,000 మందిని చంపేశాడు. ఇప్పుడు ఇంకో ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. చెప్పండి. కందబలి అని కొడుకులపై పొట్టున్న కిన్నుక సహింపలేక తన కొడుకుల మీద ఆయనకి కోపం వచ్చింది. కోపాన్ని ఆయన భరించలేకపోయాడు. కున్నుక సహింపలేక కెరలిన కోపం, కెరళ అంటే ఉప్పొంగిపోతున్నటువంటి కోపంతో ఉగ్రుండను తనయుడు ఆయన కోపంలోంచి పుట్టాడు. ఒక ఆయన పేరు ఉగ్రుడు. ఆయన కోపంలోంచి పుట్టాడు. ఆయన పేరే ఉగ్రుడు. ఉగ్రుండను తనయుండు జనించే సమస్త భూతజాలం బెగడం. మొత్తము ప్రపంచములో దేవ దానవ కిన్నెర కింపురుష యక్ష గంధర్వ నాగ మనుష్య జాతులు అందరూ కూడా భయపడిపోయేటట్టు అసలు ఆయన అవతారముగా అలా ఉంది. ఆయన రూపం ఆకారం భీకరంగా అటువంటి వాడు పుట్టాడు. ఈయన కోపంలో బ్రహ్మదేవుడి కోపం నుంచి పుట్టినటువంటి ఆయన్ని పుట్టిన తర్వాత చంపకమాల అతనికి ఉగ్రసింహ రథము. ఆయన పేరు ఉగ్రుడు కదా, అతనికి ఉగ్ర సింహరథము ఆయనకి ఏం చేశాడు? నాయనా అన్నగారు చెప్తాను, నీకు రథం ఏర్పాటు చేస్తాను. ఒక రథం ఏర్పాటు. మరి రథానికి గుర్రాలు ఉండాలిగా. ఎటువంటి గుర్రాలు అంటే సింహపు గుర్రాలు, సింహాలు 4-8 సింహాలు లాగుతున్నాయి ఆ రథాన్ని. ఉగ్ర సింహ రథము ప్లస్ అస్త్రచయం, అన్ని రకాల అస్త్రాలు ఆయనకి ఇచ్చేశాడు. బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము, యామ్యాస్త్రము, వాయువ్యాస్త్రము, వరుణాస్త్రము, పాశుపతాస్త్రము, అన్నిటి నుంచి బ్రహ్మశిరోనామక అస్త్రం, అనేకమైనటువంటి అస్త్రాలు ఇచ్చి వజ్ర కంచుకాన్వితముగా ఆయనకి ఏం చేశారంటే వజ్రం
ఒక కంచుక అంటే ఆయన వేసుకున్న కవచం అంటారు. కంచుక అని అది వజ్రం అంటే మగరాకి అంటారు తెలుగులో. దాన్ని అది మళ్ళీ కొట్టాలంటే ఇంకో వజ్రంతో కొట్టాలి. వజ్రేన భిద్యతే. మామూలు ఇంక ఏ మెటల్ తోనూ అది చీల్చబడదు, అది కొట్టబడదు. కాబట్టి అటువంటి దాన్ని ఒక వజ్ర కంచుకమనిచ్చాడు. ఒక మంచి రథం. ఎటువంటి రథం అంటే అది రథం, ఎవరు దాన్ని ఏమి చేయలేరు. ఆ రథములకు సింహాలను ఇచ్చాడు, మంచి అస్త్రాలు ఇచ్చాడు. ఇచ్చి నా సుతులు నీ సహజన్ములటంచు చూడకు నాయన. ఇక బ్రహ్మదేవుడు కొడుకులండి. తప్పు ఎవరు చేసినా తప్పు. ఇదండి భారతదేశం. ఎందుకు కాళహస్తీశ్వరం అవుతుంది. బ్రహ్మదేవుడు కొడుకు అయితే సో వాట్ మనం ఏం చేస్తామంటే అండి, మన అభిమానాన్ని పిల్లల మీద చెప్పడం వల్ల పిల్లల్ని చెడగొట్టేది పెద్దవాళ్ళు మాత్రమే. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మా అబ్బాయి అలా చేయడండి. మరి మీ అబ్బాయి మా అబ్బాయి ఏంటి? అసలు మొన్న ఎవరితో నేను మాట్లాడుతున్నాను, ఇది అసలు బేసికల్ తప్పు ఇది. మా అబ్బాయి మా అమ్మాయి అండి బయటికి వచ్చిన తర్వాత ఆవిడ పిల్ల, నీ పిల్లలు మనం సపోర్ట్ చేయకూడదు. మా అబ్బాయి సపోర్ట్ చేయకూడదు, తప్పు. అప్పుడు తప్పు చేసినప్పుడు ఎవరైనా మందలించవచ్చు అనే అధికారం మీకు ఇవ్వండి. వాడు ఏంటంటే నేను మా అమ్మతో చెప్తాను అంటే వాడికి ఏం తెలుసు, నువ్వు చేస్తే వాళ్ళ అమ్మ వచ్చి వాడిని సపోర్ట్ చేస్తున్న విషయం తెలుసు అని వాళ్ళకు ఒక విషయం నేర్పగలిగాం అనుకోండి. తప్పు చేసినప్పుడు ఎవరైనా అయితే నా మాటలు మీరు పట్టించుకోండి. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ పెట్టుకుని నేను చాలా చాలా దెబ్బతాను. అవన్నీ ఇప్పుడు సభలో చెప్పుకోవడం. మన వాళ్ళు మనం సపోర్ట్ చేయలేదు అనుకోండి, చివరికి ఏం జరుగుతుందంటే వీళ్ళకి మనం దూరం అయిపోయి మనం ఏదో ధర్మం అని కూర్చుంటాం, కానీ ధర్మం అని కూర్చుంటాం. చివరికి ఎవరికి మనం పరిగిరకుండా పోతాం. అలాగే అయిపోతాం. కాబట్టి మీ పద్ధతిలోనే మీరు వెళ్ళిపోండి. ఏదో బ్రహ్మదేవుడు నాలాంటి పిచ్చోడు కొంతమంది ఉంటారు, ఆ పిచ్చోళ్ళు అలా చేస్తుంటారు. ఈ చేసేవాళ్ళు పిచ్చోడు. వాళ్ళు చెప్పారు, నా కొడుకులు నీ సహజన్ములు అంటే నీ అన్నయ్యలు అని నువ్వు చూడొద్దు నాయన. ఒక్కడిని కూడా వదలదు. ఒక్కడిని కూడా వదలదు. వేసే ఉద్ధత గతి అందరతునిమి. ఉద్ధతం ప్రచండంగా వెళ్ళు. అందరినీ ఒక్కడంటే మచ్చుకి మెంపదు. అందరతునిమి నరికవతల పారి. ధర్మపీఠం దత్తరిల్లింది ఈ బ్రహ్మదేవుడు. వెళ్ళి చంపేశారు. అవునమ్మా భూదేవి, అలా అంటారేంటి? ఏదో చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, మాత్రానికి ఎదిగిపోతారా అని అనకూడదు. తప్పు చేశాడు, శిక్షించమని చెప్పాలి. భారతము కానీ చెప్పింది. చూసారా కాళహస్తీశ్వర మహత్యం? ఇది కాళహస్తీశ్వర మహత్యం. అందుకే కన్నప్ప భార్యని వాడు బ్రాహ్మణుడు ఏదో చేశాడని చూపించిన సినిమాల ఏదో ఆ శాస్త్రి గారి పుణ్యం అని మీరు ఇవన్నీ వింటున్నారు. లేకపోతే నేను యాజ్ అ మ్యాటర్ ప్రిన్సిపల్ ఇప్పుడే నేను ఒక మాట విన్నాను. అయ్యా మీరు చెప్పారు కదా భాగవతం తర్వాత విష్ణు సాహిత్యం దొరుకుతుంది, అయితే మాకు విష్ణు సాహిత్యం దొరికిందనమాట అన్నారు ఒక ఆయన. అన్నవాడు వెళ్ళిపోయారు. ఎవరో కాదు, ఆయన లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడే ఆయన మాట విన్నాను కొన్ని క్షణాల కదా. కాబట్టి అంతరంతునిమి. అందరని మాట చాలా స్ట్రెస్సింగ్ అనమాట. ఎవరిని వదలొద్దునన్నాను. అందరంతునిమి దైవత కోటులు నింకి పొంగ.
భూసతికి భూసతికి ప్రియం వనర్చుమని. ఆయన ఈ భూదేవికేమో సంతోషం కలిగింది. వీళ్ళందరినీ చంపేస్తే దేవతలు సంతోషిస్తారు. దేవతలకి ప్రియం కలిగేటట్టు, ఈ భూదేవికి దుఃఖం పోయేటట్టు, ప్రియం కలిగేటట్టుగా అందరినీ తునిమి ప్రియం అనర్పమని సారస గర్భుడు అంటే విష్ణుదేవుని యొక్క గర్భమందు ఉన్నటువంటి పద్మం నుంచి పుట్టినటువంటి ఆయన ఆజ్ఞాపించేటప్పటికి ఆయన లేచాడు. ఎవరు? కుగ్రుడు లేచి బ్రహ్మ పంపున ఉగ్రుడు తన అన్నలందరినీ చంపేయటం అయిపోయింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఎవరండి ఈ రోజుల్లో చెప్పగలిగింది? ఎవరిని మావాడు తప్పు చేశాడు? నువ్వు చేసిన తప్పుని అని కమ్ముకుంటున్నావు. దీని ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఇవాళ బాగానే ఉంటుందండి. మావాడు ఊరికి ఇలా అన్నాడు, వాడు లా కొట్టాడు. అప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళండి లేండి మావాడు ఊరికి ఇలా అన్నాడు, వాడు ఇలా తోసేటప్పటికి అయ్యో 8 మెట్లు కింద పడిపోయాడు. ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? నీవు ఎలా కన్నావో నీ పిల్లల్ని ఎదటి వాళ్ళు కూడా అలాగే కన్నారుగా. నీ చిన్న పిల్లవాడని నువ్వు అనుకుంటే ఎదటివాడు కూడా చిన్న పిల్లవాడేగా. వాడేమి వీడికో 30 ఏళ్ళు లేవుగా, వాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి. ఎందుకంటే నేను స్కూల్లో ఉండగా చాలా ఫేస్ చేశాను. అది ఎవరన్నా వచ్చి సార్ వాడు వాడిని నువ్వెందుకు కొట్లాడుతున్నారా, నీ అంతగా ఎప్పుడైతే నీ పిల్లవాడిని పంపించు అంతే తప్పితే ఇది ఎక్కడ కూడా. ఇవన్నీ మనం శాస్త్రాలు చదవండి. అందుకే మన పిల్లల్లో ఆ ఈర్ష్య, ద్వేషం, అసూయ నింపేది మనమే. మనమే ఎవ్వరు కాదు. We are the people who are responsible for this controversy. ఇప్పుడు జరుగుతున్న దానికి మనమే బాధ్యత. గుర్తుపెట్టు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చెప్పము కనీసం ఇక్కడ ఉండగానే నిజం చెప్పు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను మా అబ్బాయి స్కూల్లో చదువుకుంటుండగా వాడు నీళ్ళు ఆన్ చేయించింది. అట్నుంచి వెళ్తున్న ఇంకో టీచర్ గబాలను అటు పెట్టి ఇతను ఎవరో తెలుసా, సో వాళ్ళ అబ్బాయి అండి, మీరు నీళ్ళు ఆన్ చేసి. ఆవిడికి నేను తెలుసు కానీ వీడు మా అబ్బాయిని తెలియదు. వెంటనే వాడు లోపలికి తీసుకుని మా అబ్బాయి అది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా చెప్పాడు నాకు. ఇంటికి రాను అన్న ఇలా అమ్మన్నా నేను స్కూల్కి వెళ్ళాను, ప్రత్యక్షంగా నేను వెళ్ళాను. అమ్మా నీకు నేను అంటే గౌరవం ఉందను, నా నెత్తి మీద తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు, మళ్ళీ కింద కొట్టి నాకు బయట నా నెత్తి మీదే కొట్టేసి అది మా అబ్బాయి మీద చూపించింది. బెటర్ నాట్ షో ఇట్. ఆ టీచర్ ఇంకా ఉంది. కాబట్టి ఇలా మనం చేసాం అనుకోండి, అప్పట్లో మన పిల్లలకి అనిపిస్తుంది అందరు పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటారు, మనల్ని చెప్తుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా. కానీ ఇది లాంగ్ రన్ లో పనికి వస్తుంది. లాంగ్ రన్ ఖచ్చితంగా పనికి వస్తుంది. ఇప్పటికి కూడా నేను విశ్వసిస్తాను. ఇప్పటికీ నేను తప్పు చేశాను నేను అనుకో, దూరం అయినప్పటికీ చెప్పు. ఉత్పలమాల కోబున అంటే ఓపంతో ఎలా అంటే ఒక అరుపు అరిచాడు. అసలు అరుపుకి గుండెలు వదిలి తెచ్చిపోయారు. కొవ్వున ఆర్చారు చెప్పండి. ఏమండి ఎప్పుడన్నా కొట్లాడేటప్పుడు సైలెంట్ గా కొట్లాడలేరు, మీరు చూసారండి. సైలెంట్ గా కొట్లాడేది ఇద్దరే. ఎవరు గుర్తుందా మీకు? గుర్తులేదు. భీముడు కీచకుడు. పంటల వాడి చేతిలో దెబ్బలు తింటే ఆ పరుగు పోతుందని వాడు ఊరే చివరికి తను గట్టిగా అరిస్తే కీచకుడు కూడా వీడిని కొట్టాడు. అప్పుడు ఈయన కూడా దెబ్బలు లేదు. తను ఎక్కడ బయటపడిపోతాడు భీముడు. వీళ్ళిద్దరు మాత్రం కొట్టుకున్నా మాట్లాడాల అని కూడా అలా సైలెంట్ గా కొట్టుకున్నది వాళ్ళిద్దరే. మనకి తెలిసి ఎరుతారు. సామాన్యంగా కొట్టుకునేటప్పుడు సైలెంట్ గా కొట్టుకోరు.
అంతేగాని ఊపు రాదు. కాబట్టి కోవు నార్చి ఒక అరుపరిచాడు ఆయన. ఎవరు? ఈ ఉగ్రుడు. ఆచినన్ దశల కుంజరముల్ దశల చెదరన్. కుంజరముల్ చతరన్. ఆ అర్పుకి దశల కుంజరం. ఈ మొత్తం 8 4 వైపులా ఒక్కొక్క వైపున 2 ఏనుగులు ఉంటాయి. వీటిని అష్టదిగ్గజములు అంటారు. అవి ఏమిటంటే ఐరావత పుండరీక వామన కుముదోజన పుష్పదంత సార్వభౌమ సుపుత్రిక అని 8 ఏనుగులు ఈ భూమిని ఇలా పట్టుకున్నాయని అనుకో. ఈ దెబ్బకి వాళ్ళు వణికాయి. అవి ఇలా అనేప్పటికి భూమి ఇలా వణికింది. దశల కుంజరములు ఎదిరిపోయింది. ఎదురు ఒకసారి అరుపుకి ధనుర్గుణారావమునం కలంగే జలరాశి. ఆయన ధనస్సు పెట్టుకుని గుణారావం అంటే ధనుష్టంకారం. ఈ యుద్ధం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ధనుస్సుని ఇట్లా పెట్టి బాగా లాగి వదిలేస్తారు. అంటే బాణం లేక ఊరికే శబ్దం చేస్తారు. దాన్ని గుణారావం అంటారు. అర్జునుడి ధనుష్టంకారానికి కొంతమంది చనిపోయారు. మనకి ఒక మంచి రాశారు బాబు. ఓంకార ధనుష్టంకారములతోడ శరపరంపర గురిపెహరుడు అని. ఓంకార ఓంకారం అందులోంచి ఓం అని వస్తుంది శివుడి. ధను శబ్దానికి జలరాశి సప్త సముద్రాలు వణికినాయి. లవణ ఇప్పు సుర దర్పి దతి క్షీర జల ఉప్పొంగి పడిపోయింది. ఇది ఆ శబ్దం. అంటే ఇంచుమించు ప్రళయకాలం వస్తున్నట్టు. వడంకే అది రథాంగ తీవ్ర సంరావము అంటే సమ్యక్ రావము. రావం అంటే శబ్దం. ఈ రథములు నడిచేటప్పుడు ఇప్పుడు మీరు కారు నడపండి, కారు కానీ ఏదైనా సరే దాన్ని ఇంగ్లీష్ లో మీరు చెప్పాలంటే ఫ్రిక్షన్ అంటారు. లా ఆఫ్ ఫ్రిక్షన్ అని ఉంటుంది చూసారా ఫిజిక్స్ లో. నాకు ఫిజిక్స్ రాక నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను కానీ లా ఆఫ్ ఫ్రిక్షన్ దాని మూలంగానే ఇట్ గెట్స్ వియర్ అండ్ టైర్. టైర్లు ఇలా రాసుకుని వెళ్తాయి. అప్పుడు మనకు శబ్దం వస్తుంది చూడండి. మీరు ముఖ్యంగా రాత్రిపూట చూడండి, అంత దూరంగా వెళ్తుంటే అని శబ్దం వస్తుంది. హారన్ శబ్దం కాదు, రాపిడి శబ్దం. అలాగే ఆ రథ చక్రముల సమ్యక్ రావమునకు సమగ్రమైన రావమునకు దీని ఉపసర్గ అంటారు. మీకు ఇది అనవసరం కానీ ఒక చిన్న వ్యాకరణ సూత్రం ఆఖరిలో చెప్తాను, బాగుంటుంది. సంరావమునకు కులక్షితి ధర్మంబులు అది కులక్షితి అంటే కులపర్వతాలు. కులక్షితి ధర్మంబులు ధర్మం మృగేంద్ర అది కులక్షితి ధర్మం అంటే కులపర్వతాలు వణికే. ఏమిటి? మహేంద్ర మలయ సఖ్య శక్తి పార్యాత్ర ఇనేటువంటి 7 కులపర్వతాలు వణికే. దేనికి? ఈ రథము వెళ్తున్న ఫ్రిక్షన్ అని వైబ్రేషన్. మీకు ఇంకా చెప్పాలంటే మీరు కూడా ఇది అనుభవిస్తారు. ఎప్పుడన్నా మీరు ఆ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ వెళ్తుంది అనుకోండి, మీ ప్లాట్ఫామ్ ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. ఎందుకని ఆ ఫ్రిక్షన్ కి పక్కన ఉన్న వణుకుతాయి. రథము వెళ్లే వేగానికి ఆ ఫ్రిక్షన్ వణకడం ప్రారంభించి కులపర్వతం. తర్వాత రథ్యమృగేంద్ర ఆంధ్రకేశావళి ఆ రథమునకు కట్టినటువంటి ఈ సింహాల హేష. నిజానికి గుర్రముల సక్కిలింపునే హేష అంటారు, కానీ ఇక్కడ మృగాలు దానికి అంటే గర్జన అంటారు. ఆ సింహాలు వెళ్తూ గర్జిస్తున్నాయి. ఆ సింహ గర్జనలకి ఈ రథమున కట్టినటువంటి సింహాలు వెళ్తూ గర్జిస్తున్నాయి. హేష
సాంద్ర అంటే దట్టమైనటువంటి ఏషకి వ్రక్కలయ్యే వ్రక్కలయ్యే హరిదంతం. ఏమని అబ్బా చెప్పనత్తరు. ఏమిని చెప్పనత్తరం. ఇంతకీ మీ కథను ఎవరు చెప్తున్నారో తెలుసా? ఎప్పుడో 93 రోజుల క్రితం చెప్పారు. ఎవడు గుర్తుంటుంది అంటే కాళహస్తీశ్వరుడు స్వయంగా శివుడే చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడో తెలుసా? ఎవరికి గుర్తుంది? అమ్మా జంగమ దేవక. ఎవరికి చెప్తున్నాడు? రాజుగా. రాజు పేరేంటి? యాదవరాజు. జంగమదేవుడే శివుడే ఈ కథ చెప్తున్నాడు. అందుకని ఏమని చెప్తున్నాడు శివుడు నన్ను ఇంకేం చెప్పాలి? ఆ ఉగ్రుడు ఎవరో కాదు, ఆయనే శివుడే. బ్రహ్మ కోపం నుంచి పుట్టాడు ఆయన. ఆ ఉగ్రుడు ఈ సింహముల యొక్క గర్జనలకి హరిదంతములు అంటే హరి ఏను. హరిదంతములు, హరి అంటే చాలా అర్థాలు. హరి అంటే హరిద అంతములు. హరిదంతములు కాదు, హరిత్ ప్లస్ అంతములు. దీన్ని ఏం చేయాలంటే హరిదంతములు. హరి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. కోతి అని కూడా అర్థం ఉంది. కోతి సింహం. హరిత్ అంతములు. హరిత్ అంటే దిక్కుల యొక్క చివర్లు. ఆ దిక్కుల చివర్లు ఏమైనాయి? వ్రక్కలయ్యి అంటే దిక్కులు పిక్కటిల్లేని. ఏది? ఆ సింహ గర్జన. ఇంకేం భయంకరంగా ఉందో చూడండి. ఇటువంటి దానికి 30,000 మంది మిగులుతారేంటి? ఏమి చెప్పుదు. ఇక్కడ మీకు చక్కటి సూత్రం ఏంటంటే అది చెప్పమ్మా. ఈ సూత్రం రేపు చెప్తాను. అవి ఉపసర్గలు. ఇవన్నీ ఏంటంటే ఉపసర్గలు అంటారు. మనకి ఇంగ్లీష్ లో కూడా చూడండి ప్రిఫిక్స్, సఫెక్స్ అని ఉంటాయి. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే మనకి ముందర పెడుతూ ఉంటాం కదా. చూడండి డిసిప్లైన్, ఇన్డిసిప్లైన్ అలా అన్నమాట. మనకి ఇంగ్లీష్ లో సామాన్యంగా ఈ ప్రిఫిక్స్ ఏంటి? ఇన్, ఐఎన్, యుఎన్, డిఐఎస్. అలాగే సఫెక్స్ లో ఎన్ఈఎస్ఎస్, టిఐఓఎన్, ఎస్ఐఓఎన్, ఐటీవై. ఇప్పుడు పంక్చువాలిటీ, హాస్పిటాలిటీ, టిఐఓఎన్, ఎస్ఐఓఎన్ ఇవన్నీ సఫిక్స్. అలాగే ఈ తెలుగు సంస్కృతంలో కూడా ఉపసర్గలు అని అంటారు. దానికి ముందర వెనకాల రావము, సంరావం అటువంటి. దీనికి ప్రాణంలో ఏం చెప్తారంటే ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే లేదు సరే రేపు చెప్తాను. ఎందుకంటే అండర్లైన్ చేసుకుంటే ఏం చేస్తాను. ప్రపంచంలో ఎలాగైనా బతకచ్చు, కానీ డిపెండెంట్ లైఫ్ మాత్రం బతకూడదు. సరే అమ్మ తర్వాత తేటగిరి. తన్ను ధరణికి పొమ్మన. అది తన్ను ధరణికి పొమ్మన. అలా ధరణికి ఇక్కడ ఏమి రాశారండి అయినా ఉక్రా అన్నగారు చెప్పండి. నువ్వు భూమికి వెళ్ళు అన్నాడు. ఇక ఆ అన్న మాట నోట్లోనే ఉంది. ఇంకా ఇది ఇక్కడ పితృ ఆజ్ఞ పాలన, గురువు ఆజ్ఞ పాలన అంటే అది. సరేలేండి వస్తాను చెప్పారుగా ఇప్పుడే, మీరు ఇప్పుడేగా చెప్పారు, సరే ఎప్పుడే చేస్తాలేండి అన్నటువంటి గురువు వాడు బతికినా ఒకటే, చచ్చిపోయినా. ఎందుకంటే వీళ్ళకి ఎలాగో ఆయన మీద భక్తి లేదు. ఆ తండ్రి అయినా అంతే, ఇప్పుడేగా నాన్న చెప్పావు చేస్తాలే. కొన్ని ఉగ్గురు అంత గొప్పవాడు అయినప్పుడు కూడా తండ్రి మాట నోట్లో ఉండగానే వాడు భూమికి వచ్చాడు. ఆయన ధరణికి పో అనేటప్పటికీ ఈయన భూమి మీద ఉన్నాడు. ఈమె రాశారండి తెచ్చటి వారు. తనకు ధరణి పొమ్మన తాత నోటి మాట నోరని ఉండా. ఇంకా నోటి మాట నోట్లోనే ఉంది. నాన్న ఉగ్రా నువ్వు భూమికి వెళ్ళి అనేవాడు ఇంకా నోట్లో ఉంది. నిజానికి అది ఏంటంటే అంత తొందరగా వచ్చాడు అని చెప్పడానికి అన్నమాట. మనం ఊరికే చెప్తూ ఉంటాం సమాచారంలో, దేవ పితృ మాతృకార్యేషు న ప్రమదితవ్యం. ఎవడన్నా వింటున్నాండి? ఎవడు
ఎవడన్నా వింటున్నాడు అనుకుంటే అది మన భ్రమ. ఎవడు వింటు ఎవడు వింటు నా స్వానుభవంతో చెప్తున్నాను. ఆ స్వానుభవం ఎవడు విన్నట్టు నటిస్తా. ఏంటంటే నాన్న అలాగా సరేనండి అంటాడు. మన ఎదుర్కొనే కూర్చుంటాడు. ఇప్పుడేగా చెప్పింది. ఎవడు మన మాట కేవలం భ్రమ. ఆ భ్రమలో బతుకుతుంది. ఇప్పటికైనా భ్రమ పోయి ఈ బంధాలని తెగిపోయిందా, దరిద్రం వదిలిపోతుంది. చెప్పండి. భూమండలము చేరచను తెంచి ఆ భూమండలం వచ్చేసాడు. చేరచను సింగపు దేరి జోదు అది సింగపు తేరి జోదు వింధ్యగిరి రాక్షస వితతి. సింగపు ఆ సింహాలు కట్టినటువంటి తేరు అంటే రథం ఎక్కడికి వచ్చాడు? వింధ్య పర్వతానికి వచ్చాడు. వింధ్య పర్వతంలో ఉన్న రాక్షసుల దగ్గరికి వచ్చేసాడు ఆయన. దానికి అటువంటి ఇప్పుడు మనం ఎలాగో రామచరితమానస్ అంటున్నాం. నాన్నగారు ఇవాళ్ళగా మీరు నాకు ఆ పట్టాభిషేకం చేస్తాను, వనవాసానికి వెళ్ళాలి, సరే నేను ఇంటికి వెళ్ళి ఒకసారి సీతాదేవితోనూ మా మామగారితో మాట్లాడొస్తానండి అని చెప్పలేదు రాముడు. మా మామగారితో డిస్కస్ చేసి నేను వెళ్ళాలా లేదా అన్నది నేను ఐ విల్ లెట్ యు నో టుమారో డియర్ ఫాదర్ అనలేదు రాముడు. అలా అని ఉంటే ఈ రామచరితమానస్ ఎందుకు? మన ప్రవచనాలు. మనం కూడా కనీసం అంత కాకపోయినా కొంతైనా చేయడానికి ప్రయత్నం చేస్తే ఇదిగో మనం చదివినందుకు సార్థకం. లేకపోతే ఏదో చదివాం, ఏదో చెప్పాం, ఏదో విన్నాం. ఏదో ఆయుర్వేదంలో ఒకటి ఉంటుందండి, ఒరే ఈ మందు తీసుకెళ్ళు, దేంతో దాంతో కలుపు అంటే ఆయుర్వేదంలో ఈ పాళ్ళు ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం ఎలాగోలాగో నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో. అది పాలతో వేసుకుంటావా, పెరుగుతో వేసుకుంటావా, నీళ్ళతో వేసుకుంటావా, నీ ఇష్టం. ఎప్పుడో ఒకప్పుడు ఎలాగోలాగో దేంతో దానిలో కలిపి ఎప్పుడో ఒకప్పుడు ఎలాగోలాగో తీసుకో. ఏదో ఒకటి జరుగుతుందంటే అయితే ఉండాలి, అదే పోతాం అంటే అది అలా కాకుండా తర్వాత 7:40 అయిపోయింది. అటువంటి వాళ్ళు కనీసం మన కావ్యాల్లో అయినా ఉన్నారు. కన్నెదురకుండా లేకపోయినా కావ్యాల్లో ఉన్నందుకు అనుకుంటారు. మహాదేవ కన్నారు నీకు ఇవాళ పర్మిషన్ ఇచ్చారా? మళ్ళీ వెళ్తా కదా.